శుభ్రంగా ఇలా కడుక్కోవాలి బాగా. ఈరోజు మేము ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాము. చూడండి, ఉసిరికాయని నీట్గా కడుక్కోవాలి. వీడియో ఇప్పుడు శుభ్రంగా కడిగాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆరేసుకోవాలి బాగా. ఎండలో ఆరినాక వాటర్ అంతా పోయినాక మనము ఈ విధంగా ఆరేసుకోవాలి ఎండలో. 2 కేజీలు ఫ్రెండ్స్. బాగా ఎండలో ఆరేసుకోవాలి. మధ్యలో మా అబ్బాయి డిస్టర్బ్ చేస్తున్నాడు, అది సంగతి. ఇట్రా ఇటు ఆరేసినాక తర్వాత చూపిస్తా. మేము ఈరోజు ఉసిరికాయ పచ్చడి అయితే వేయబోతున్నాము. ఇదిగోండి ఆవాలు, ఇందాక వేపి చూపించాను కదా, ఇదన్నమాట. ఇది ఆవాలు, మెంతులు, ఆరాలన్నీ ఇలా చేశాను. తర్వాత సాల్ట్, కారం, మనకు టేస్ట్కి తగ్గ సాల్ట్, టేస్ట్కి తగ్గ సరిపడంత కారం. శుభ్రంగా కడిగి పెట్టింది ఇది ఉసిరికాయలు అన్నమాట. తర్వాత ఇవేమో చిన్నుల్లిపాయలు, ఆయిల్, వీటికి సరిపడా ఆయిల్. ఇది మిక్సీ చేసుకోవడానికి మిక్సీ జారు. మనం వీటిని మిక్సీ చేసుకుందాం. తర్వాత చూపిస్తాం మళ్ళీ. చూడండి, రెసిపీ చూసి మీరు కూడా నేర్చుకోండి. ఇదన్నమాట మా రెసిపీ. ఏమేమి కావాలనేది ఇంగ్రీడియంట్స్ ఇవి. మన ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇవి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకున్నాక చూపిస్తాగండి. ఇప్పుడు మెంతుల్ని మిక్సీ చేసుకుందాం. మెంతులు కూడా మిక్సీ చేసాము. అలాగే చిన్నులపాయను కూడా మనము మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకున్నాక చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆయిల్ని మనము ఉసిరికాయని బాయిల్ చేయడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. చిన్నులపాయని కూడా మిక్సీ చేశాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఫ్రెండ్స్. హీట్ ఎక్కింది. ఇప్పుడు మనమైతే ఉసిరికాయలు వేసేసుకుందాం. ఉసిరికాయలు వేసేస్తున్నాను. ఉసిరికాయ పొంగులు చూడండి ఎలా వస్తున్నాయో. బాగా ఉడికినాక తర్వాత మనము అన్నీ కలుపుకొని వేసేసుకుందాము. మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. చూడండి, బాగా అవుతున్నాయి అన్నమాట. కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే మొత్తం ఉడికిద్ది అన్నమాట, కింద పైన అంతా. ఓకే, కారం వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ముందు కారం వేసుకోవాలి. తర్వాత మనము వేపి మిక్సీ చేసుకున్న పౌడర్స్ అన్నమాట, ఇవి వేసి వేసుకోవాలి. ఇదేమో మెంతుల పౌడరు, ఇవి 2 ఆవాల పౌడరు. 2 డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తున్నాయి కదా, కాకపోతే 2 ఒకటే. ఓకేనా? ఇది కలుపుకున్నాక దీంట్లో మనము ఆవ పౌడరు,
తర్వాత మెంతి పౌడరు, కొంచెం ఈ పౌడర్ కూడా వేసేసుకున్నాము. టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇదన్నమాట. ఇప్పుడు అన్నీ కలుపుకోవాలన్నమాట. బాగా కలిసేటట్టు కలుపుకొని తర్వాత మనము చిన్నులపాయలు మిక్సీ చేసుకున్నాగా అది వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న చిన్నులపాయలు అన్నమాట. ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్న చిన్నులపాయలు కూడా దాంట్లో కలిపేసుకుందాము. మనం అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా అయితే మనము కలుపుకోవాలన్నమాట. బాగా కారము, మనం వేసిన ఆవాలు, మెంతులు, సాల్ట్ మొత్తం అండ్ చిన్నులపాయలు మిక్సీ చేసాం కదా, అవన్నీ ఈ విధంగా కారానికి పడితే మొత్తం కలిపితేనే టేస్ట్ అంతా బాగుండిద్ది అనమాట. అందుకనే నేను ముందు ఇవన్నీ వేస్తాను. తర్వాత మనం వేపుకున్న ఉసిరికాయలు అయితే వేసుకోవాలి. ఇదన్నమాట. చూడండి, బాగా కలపాలి. ఈ విధంగా మొత్తం కలుపుకొని తర్వాత మనం పచ్చడి స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా అయితే వేపుకోవాలన్నమాట. బాగా ఉసిరికాయలు తీసి కారంలో వేద్దాము. ఇప్పుడు మనము తాలింపు కోసం చిన్నులపాయలను తాలింపు గింజలు అయితే వేసేసాను. చూడండి, ఫైనల్గా కూడా వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మొత్తం కలుపుకోవాలన్నమాట మనము. ఆయిల్ ఇంకా వేయాల, ఇవన్నీ కలిపినాక ఆయిల్ వేస్తా. కారం బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా ఎర్రగా ఉంది. పింక్ కలర్లో కనిపిస్తుంది ఫోటోలో, మామూలుగా అయితే ఎర్రగా ఉంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, అవి వేడి ఆయిల్, పచ్చి ఆయిల్ అయితే నేను వేయండి ఫ్రెండ్స్. పచ్చి ఆయిల్ టేస్ట్ బాగోదు. వేడి ఆయిల్ వేస్తేనే, మరీ వేడి కాదు, గోరువెచ్చగా ఉండాలి. అప్పుడు కానీ సూపర్గా వచ్చింది. ఈ విధంగా అయితే నేను కలిపేశాను అనమాట. చేత్తో కలిపితేనే ఆ రుచే వేరు. స్పూన్తో కలిపితే బాగా రావట్లేదు. చేత్తో కలిపాను. మొత్తం విధంగా అయితే కలిపేశాను అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? సూపర్ ఉంది టేస్ట్. నేను చేసే పచ్చడి 4 ఇళ్ళకి స్మెల్ రావాలి, ఆ విధంగా చేస్తాను నేను. బాగుందా? టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. ఇది ఇలా తినేసి సూపర్గా ఉండిద్ది. ఇదనమాట లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్. దీంట్లో మనం ఇది తీసేసి అన్నం కలిపి తింటాము. ముద్ద చూపిస్తాను. ఈ క్యాన్లో అయితే పెట్టేసుకుందాము పచ్చడి. అన్నం ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నం అయితే కలుపుకొని తిందాము. చూడండి, వేడిగా ఉంది అన్నం. ఇదన్నమాట, ఎర్రగా ఉంది. ఇది తిన్నాక వండిద్ది. ఇదిగో ముక్క కూడా బాగా స్మూత్గా ఉందన్నమాట. ఇదొకటి ఇలా కలుపుకొని ఇలా తింటే ఉంటుంది.
ఓకే, ఎలా ఉందిరా? ఓకే ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.